వెల్కమ్ టు స్పాట్ వి న్యూస్. ఓం నమః శివాయ. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో శ్రీకాళహస్తి ప్రవచనాలకు ఈ బయలుదేరి అనుమతి ఇవ్వాలని క్షేత్రంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దేవస్థానం అధికారులను కోరారు. ప్రవచనాలు శ్రీకాళహస్తి పట్టణంలో వాసులకి ఈ ప్రాంతంలో అందరికి కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు ఉండాలన్న ఉద్దేశంతో శ్రీకాళహస్తిలో ఉన్న సుఖబ్రహ్మాసనం పీఠాధిపతులు విద్యా ప్రకాశానంద స్వరూపానంద స్వామి గారు వారిని సంప్రదించడం, వారి ద్వారా ఈ రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్న ప్రవచనకర్తల్ని అందరినీ కూడా ఆహ్వానించుకుంటూ శ్రీకాళహస్తి దేవస్థానం ద్వారా శ్రీకాళహస్తి పట్టణంలోని ముత్యాలమ్మ కళ్యాణ మండపంలో రామాయణం అన్ని కాండలు, మహాభారతం, భాగవతం ఇవన్నీ కాకుండా అనేక విషయాలు, పురాణాలకు సంబంధించిన విషయాలన్నీ కూడా ప్రవచనకర్తల ద్వారా దేవస్థానం ఆధ్వర్యంలో దేవస్థానమే అకామిడేషన్ ప్రొవైడ్ చేసి అక్కడికి వస్తున్న భక్తులకి అందరికీ కూడా ప్రసాదం వితరణ చేస్తూ ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రవచనాలు వినే అదృష్టాన్ని కలిగించడం జరిగింది. శ్రీకాళహస్తి దేవస్థానం ఒక నెలకి కేవలం హుండీ ఆదాయమే 2 కోట్లు వస్తుంది. అదేవిధంగా అనేక రకాల పూజల ద్వారా, అకామిడేషన్ ద్వారా, డొనేషన్ల ద్వారా కోట్ల రూపాయలు ఈ దేవస్థానానికి ఆదాయాలు వస్తున్నప్పుడు వివిధ రకాలుగా కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలను అనుమతి ఇవ్వకపోవడం ఏంది? దేవస్థానం సుఖబ్రహ్మాసనం వారు కోరినప్పుడు ఆధ్యాత్మిక ప్రవచనాలకు అనుమతి ఇవ్వకపోవడం ఏంది? దయచేసి గత ట్రస్ట్ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు మేము ట్రస్ట్ బోర్డులో కూడా తీర్మానం చేశాం, ఆధ్యాత్మిక ప్రవచనాలు ఈ ప్రాంత ప్రజలకు అవసరము, ఆధ్యాత్మిక వాతావరణం పిల్లల్లో నుంచి పెద్దలకు కూడా కావాలి, ఆ భావాలు పెరగాలి. హిందూయిజం గురించి చెప్పేటప్పుడు మన యొక్క పురాణకర్తలు ఎవరైతే ఉన్నారో, రాముడు అంటే ఎవరు, కృష్ణుడు ఎవరు, వీటన్నిటి గురించి పిల్లలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. శివపురాణం వీటన్నిటినీ కూడా గతంలో ఏర్పాటు చేశాము. ఈవో గారు, మీరు గతంలో ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ జరిగింది, ఆధ్యాత్మికంగా ఏ వ్యవహారాలు, కేవలం శివరాత్రి ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కాదు, సంవత్సరం పొడుగునా ఇటువంటి ప్రవచనాలు. గతంలో వరదరాజస్వామి గుడిలో గీతాయజ్ఞం జరిగింది 108 రోజులు. 108 రోజులు కూడా దేవస్థానం ద్వారానే గీతాయజ్ఞం జరిగింది అక్కడ. దయచేసి ఈవో గారికి మీడియా ద్వారా నేను విన్నవించుకుంటున్నా, ఆధ్యాత్మిక ప్రవచనాలకు అనుమతి ఇవ్వండి. ఇది మా ప్రాంతానికి చాలా మంచిది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ 60 ఏళ్ళు దాటిన వ్యక్తికి శ్రవణం మంచిది. 16 ఏళ్ళ పిల్లోడు విన్నా కూడా వాటి యొక్క భవిష్యత్తు బంగారమయంగా ఉంటుంది. ఈ రెండింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కోట్ల రూపాయలు టర్నోవర్ ఉన్న ఈ దేవస్థానంలో ఆ ఒక చిన్న విషయానికి అనుమతి లేవు అని చెప్పి ఎవరో అధికారులు మీకు తప్పుదోవ పట్టిస్తామంటే మీరు ఏ విధంగా వింటున్నారు? గతంలో ఫైల్ చేయండి. పెళ్ళిళ్ళు లేని సందర్భంలో, అది కూడా చెప్తున్నాం, పెళ్ళిళ్ళు లేని సందర్భంలో, కళ్యాణ మండపం ఖాళీగా ఉండే సందర్భాల్లో అనుమతిస్తే వారు ఈ యొక్క ఆధ్యాత్మిక ప్రవచనాలు ఈ ప్రాంతంలో ప్రజలందరూ